అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెవెళ్ళలో ఎట్లుంది రాజకీయం పార్లమెంట్ ఎలక్షన్స్? మా దగ్గర అయితే ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటి వరకు వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు కాబట్టి కాసాని జ్ఞానేశ్వరి వస్తాడు. ఓకే, ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ కోటేయాలంటే ఎందుకు వేయాలి? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నగా ఈ రోజు ఉన్న మనిషిని రేపు గుర్తుపట్టాడు ఆయన. ఆయన ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన ఆయన పద్ధతి అంత ఏం బాగాలేదు కాబట్టి మేము ఈసారి కాసాని జ్ఞానేశ్వరికి ఇద్దామని అనుకుంటున్నాం. ఆ ప్రజలకు అందుబాటులో ఉంటాడా కాసాని జ్ఞానేశ్వర్? అంటే ఇంతకుముందు ఆయన చేసిన పనులను బట్టి ఆయన పదవి లేకుండా ఇంతకుముందు వేరే పదవులు ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాడేమో అన్న ఆలోచనతో గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది కాసాని జ్ఞానేశ్వర్? వస్తుండొచ్చు ఒక 70,000 వరకు. అంటే ఇప్పుడు ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న వరకు అయితే మాకు 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 అదే మాకు సంబంధించిన విషయం వరకు అయితే మాకు ఇన్ని రోజులు కటింగ్ షాప్లకు కానీ దేనికి కానీ ఫ్రీ కరెంట్ ఉండే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వచ్చినాక అది తీసేసిరు. ఇంకా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు గ్యాస్కి ఏదైనా సరే ఇంటికి వచ్చేసిపోతుండే. ఒక 2-3 నెలలు అయితే గ్యాస్కి కూడా ఇబ్బంది అయింది. అందుకు మేము దీనికి వేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా మీకు? ఇప్పటి వరకు అయితే ఏమంది లేవు. అంటే ఇప్పుడు మీకు పొలం ఉంటుందా? మాకు లేదన్న. కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో? కరెంటు అంతకుముందుకు ఇప్పటికీ చేంజ్ ఉంది. ఎట్లయినా అంతకుముందు పోకుండే, ఇప్పుడు 2-3 గంటలకు ఒక 10-15 నిమిషాలు పోతుంది, నైట్లో పోతుంది. కరెంట్ అయితే బాగానే పోతుంది. ఫైనల్గా అయితే చెవెళ్ళ నుంచి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వరరావు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈసారి అయితే వస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ మెజారిటీ ఉండే, ఈసారి కాంగ్రెస్ రాదు, అదే బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు. ఏమన్నా అభివృద్ధి చేసిండు ఇంతకుముందు అంటే చేసిండు, ఇక్కడ గ్రౌండ్ అవి చేసిండు. కానీ ఇప్పుడు ఈ పనులు చేసిండు, మళ్ళీ ఇంట్లో గెలిచిండు అనుకో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ దాంట్లోకి పోతాడు. అట్లా వేసిన మనిషికి వేసే బదులు కొత్త మనిషిని ఎన్నుకుంటే ఇంకా తెలుస్తుంది కదా ఎవరేం చేస్తారు. అట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, ఎలా అనిపిస్తుంది మరి ఆయన పరిస్థితి? ఆయన ముందు చూసినాం కానీ అంతకుముందు ఏం చేయలేడు ఆయన. అందుకే ఈసారి ఇటంగా ఇప్పుడు ఆయన ఇటంగా ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిచినాడు కదా, ఆయన గెలిచి అందులోకి పోయిండు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి వాడుతుంది కాబట్టి ఈయనకి ఇద్దామని. ఫైనల్గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వస్తాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.